ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్ ఎలా ఉంది 100 రోజుల పాలన? మా మంచి ప్రభుత్వం అనేసి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. మరి 100 రోజుల పరిపాలన గురించి ఎలా ఉంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అవి కాకోకుండా అమలు చేసే సంక్షేమ పథకాలు ఈ 100 రోజుల పరిపాలన అమ్మిల్లేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం కోసం ఏం చేశారు? కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరి దగ్గర కూడా నేను ప్రతి చోటుకి వెళ్ళడం జరిగింది. ప్రజల సమస్యలు తెలుసుకున్నా, ఎక్కడ వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని దాని మీద బాగా ఆలోచన చేశాం. ఈ ఏదైతే ఉందో ఫస్ట్ డిఎస్సికి సంబంధించి మనం ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టాలి. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉంటారు. రూరల్ ఏరియా, కర్ణాటక బార్డర్. వాళ్ళు వేరే చోటుకు పోయి చదువుకోవాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి అనుకూలించవు. ఒక్కొక్క వ్యక్తికి చదువుకోవాలన్నా కూడా డిఎస్సికి సంబంధించి ఒక 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సరే, ఎందుకు మనం పెట్టకూడదు అని చెప్పి ఒక నోటిఫికేషన్ మాదిరి అనౌన్స్ చేశాను. అసలు నాకే ఆశ్చర్యమైంది. 1300-1400 మంది అప్లికేషన్ ఇచ్చారు. 1150, 1200 మంది జాయిన్ అయిపోయారు. అసలు కిటకిటలాడేటట్టు జాయిన్ అయిపోయినారు ఆ పెద్ద హాల్లో. దానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చేసి, అరే నేను మంచి పని చేస్తా, భోజనం కూడా పెట్టారట కదా. భోజనం కూడా. ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? కదా అంటే వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అక్కడికి వస్తున్నారు. వాళ్ళు అక్కడ పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందికరంగా, లేదా వాళ్ళ ఇంటికి పోయి అంత 1100 మంది ఒకేసారి కళ్యాణదుర్గం పట్టణంలో వెళ్తే ఏ హోటళ్ళు వాళ్ళకి అనుకూలంగా? హోటళ్ళ పక్కన అసలు డిఎస్సికి సంబంధించి నిరుద్యోగ యువతి యువకులకు ఒక కోచింగ్ సెంటర్, ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు ఇది అనంతపురం జిల్లా రాజకీయ చరిత్రలో. నాకైతే ఏదైతే డిఎస్సి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, ఆయన మొదటి సంతకం చేశారు. ఆ పోస్టులు 16,000 పోస్టులు, 17,000 పోస్టులు ఉన్నాయి. మన జిల్లాకు కొన్ని పోస్టులు కేటాయించారు. ఆ పోస్టుల్లో కనీసం నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినాడు, మాకు ఇన్ని రోజుల నుంచి డిఎస్సి రాలేదు, మాకు ఆర్థిక సంస్థలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాం. చాలామంది నిజంగా మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా, మాకు కావాలని చెప్తే ఆ సందర్భం నాకు గుర్తొచ్చింది. అరే మనం ఖచ్చితంగా ఉచిత కోచింగ్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు, మంచి ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది తెచ్చి పెడదామనే దాని మీద. ఆ ఫ్యాకల్టీ కూడా అద్భుతమైన ఫ్యాకల్టీ, వాళ్ళకు కూడా మంచి ఫ్యాకల్టీ తెచ్చి వాళ్ళకు కూడా మంచి పేమెంట్ కూడా మంచిగా ఇచ్చి ప్రజలందరూ కూడా, అంటే ఎవరైతే డిఎస్సి కోచింగ్ తీసుకునే విద్యార్థులందరూ కూడా ఉపయోగపడేటట్టు చేశాం. వాళ్ళలో ఉన్న మనోధైర్యాన్ని కూడా నింపాం వాళ్ళందరూ కూడా. వాళ్ళు పడే ఆనందాన్ని కళ్ళారా చూశాను. నేను అంటే ఇంత గొప్ప పని చేయడం చాలా మంచిదే అనిపించింది నాకు. ఇంతమంది నేను చూశాను అసలుకి ఆదాయం పరిగెత్తుతున్నారు, డబ్బు 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 అనేసి. కానీ అమ్మిలేని సురేంద్రబాబు గారు మాత్రం వచ్చిన వెంటనే ఉచిత డిఎస్సి కోచింగ్లంట, నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడము, ఇలా మొత్తం మెటీరియల్తో సహా మీరు పంపిణీ చేస్తూ ముందుకు పోతున్నారు. అంటే మీకు డబ్బులు అంత ఎక్కువైనాయా? మీకు డబ్బు అంటే చేదేమన్నా వ్యాపార మార్గాలు ఏమైనా చూసుకోలేదా? నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, ప్రజలతో ఉండడానికే నేను అక్కడికి వచ్చాను. ప్రజలు ఎన్నుకుంటే మనం ఏదైతే ఈ రాజ్యాంగంలో ప్రజల కోసం పనిచేస్తేనే మనం కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే చేయగలుగుతామో అది పోతామనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేను వ్యాపారం చేసి సంపాదించాలంటే నా వ్యవస్థ ఉంది, అది సపరేట్. నేను ఆ రకంగా సంపాదిస్తాను, కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. కానీ ఇంకో రకంగా ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టి సంపాదించే నా ఆలోచన ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాబోదు కూడా. అది చాలా మంది కూడా మీరు అంటున్న అంతమంది ప్రజలకు సేవ చేయడానికి వస్తారు, సేవ చేయడం పక్కన పెట్టి గెలిచిన తర్వాత సేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నాకు ఒకరి గురించి తెలీదు. నేనైతే ప్రజలకు సేవ చేస్తాను. ఏది చిన్న పొరపాటు జరిగినా కూడా నా మనసు కూడా ఒప్పుకోదు. తెలియకోకుండా ఏదైనా తప్పు జరిగినా కూడా నేను ప్రజలకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంటాను ఎప్పటికప్పుడు.